there are. మిమ్మల్ని ఇవ్వమని లేదు బాబు. Then I think this is the best thing. Like probably they can just select and I can They just will give. also give later. వాళ్ళకి కూడా ఇస్తాం రోజెస్. ఇప్పుడు మీరు you give to someone. Okay, I would say Kada, I actually would కొంచెం- require 3 roses then. Then probably I can just give it to 3 beautiful women here because it will be very partial if I give it to only one. ఆహా కాంటెంట్ Yes. హెడ్ ఎంత స్మార్ట్ గా ఉన్నారు చూసారా. Thank you. యా ప్లీజ్ అదే. Yeah. సో మా 3 రోజెస్ కే ఆ 3 రోజెస్ ని ఆవిడ ఇవ్వడం జరుగుతుంది. కవిత గారు థ్యాంక్ యూ, స్మార్ట్లీ ప్లేడ్. ప్లీజ్ కమ్. మీ స్పీచ్ కూడా ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. యా So I think this is a great opportunity to be here on the stage for 3 roses. And I think as Rajesh correctly said, from day one, I think all the media people has been, supporting AHA, and AHA has, as a OTT platform, AHA has evolved so much, and it was a first OTT, regional OTT, and which tried a lot of interesting content pieces. I think, it was very aspirational, it was very rooted, and we have tried a lot of non-fiction and fiction. Going forward, I think from November, we have come across with a lot of interesting content back to back, right? Like we started with Siranjeeva, it was a super duper hit on our platform, and then we have KRAM, and then Project K launched yesterday, and after this we'll be having Dulpet Police Station, which is a crime series, and I think the festival season will be celebrated by SKN Garu's 3 roses. So I hope AHA is going to bring back to back kick-ass content. I just want you all to watch and support us as always. Thank you so much. హాయ్. సో ఫస్ట్లీ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ. నేను ముందుగా ఎస్కేఎన్ గారి గురించే చెప్పాలి. సార్, ఈ సిరీస్లో నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చి నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. స్ట్రస్టీ గురించి చెప్పాలంటే స్ట్రస్టీకి కొంచెం తిక్కుంది, కానీ దానికో లెక్కుంది. స్ట్రస్టీ క్యారెక్టర్ మీ అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నా. అండ్ మా డైరెక్టర్ కిరణ్ గారు చాలా స్వీట్. ఆయన వాయిస్ ఒక్కసారి కూడా సెట్లో ఈ వాల్యూమ్లో నేను వినలేదు. సో నేను అక్కడ అంత బాగా యాక్ట్ చేశానంటే దానికి రీజన్ మా డైరెక్టర్ గారు. థ్యాంక్ యూ సార్. అండ్ సందీప్ గారు, స్రస్టీ లాంటి క్యారెక్టర్ని రాయడం చాలా కష్టం. ఎందుకంటే స్రస్టీ క్యూట్, హాట్, నాటీ, ఇంకా అన్నీ క్రేజీ. థ్యాంక్ యూ సందీప్ గారు. అండ్ ఈషా అండ్ రాశి గారు, దే ఆర్ లైక్ మై సిస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ థ్యాంక్ యూ. నేను మొత్తం అన్నీ మర్చిపోయాను, నేను స్పాట్లో పెట్టేశారు. అందరికీ నమస్కారం. మీడియా అందరికీ చాలా థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ అస్ ఆల్వేస్. అండ్ మా టీజర్ రిలీజ్ అయింది, మీ అందరికీ నచ్చింది అని కోరుకుంటున్నాను. నేను 3 రోజెస్ వచ్చిన తర్వాత అందరికీ ఆల్రెడీ తెలుసు సీజన్ 1 గురించి. ఎస్కెన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ అ రోజ్. Yeah, you made me a rose. So after coming into this project, I made really good friends with our senior rose, Isha Garu. Very well balanced character, very soft spoken, hard working woman. My character name is Meghna. So నా character ki Rashi ki చాలా similarities ఉన్నాయి. So she does పూజలు చేస్తుంది, పార్టీలు చేస్తుంది, డాన్స్ చేస్తుంది, ఫైట్ చేస్తుంది, కామెడీ చేస్తుంది. సో ఇట్స్ అ వెల్ బ్యాలెన్స్డ్ క్యారెక్టర్. అండ్ నాకు ఉన్న సీన్స్ సత్య గారుతో చాలా ఉన్నాయి, చాలా ఫనీ సీన్స్ ఉన్నాయి. ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ ఫర్ యూ టు వాచ్ మై సీన్స్ విత్ సత్య గారు. అండ్ మన డైరెక్టర్ కిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎక్స్ప్లెయినింగ్ ఎవ్రీ సీన్ ఇన్ డీటెయిల్ అండ్ ఫర్ గివింగ్ మీ ఫ్రీ హ్యాండ్ టు పర్ఫామ్. పర్ఫార్మెన్స్ స్కోప్ మీరు ఇచ్చారు, అందుకే నేను ఇలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాను. Sandeep Garu, thank you so much for helping me with my lines every day. Surya, thank you for being such an amazing co-actor. I'll only say one word because you just said one word about me. Kushita is such a sweetheart. She's an introvert, but mana అసలు మీరు ఏం చూసారు నాకు తెలీదు.
Now, now for us on set, she is an introvert. She is very like sweetheart, but screen మీద అంత మంచి ఎనర్జీ జెన్జీకి చాలా కనెక్ట్ అవుతుంది కుషిత క్యారెక్టర్ అండ్ ఈషా very good friend of mine now, but all of her characters are completely different. One is little well balanced. I'm little balanced. Kushita is Gen Z. Isha is very strong, independent woman. So I'm really, really excited for you to watch Three Roses on December 12th. Thank you. థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ మీరు సీజన్ 1 చూస్తున్నారు కదా, ఫ్రాన్స్ ఫలావ్ అన్ని చూసారు కదా. సో ఆ క్రేజ్ చాలా చాలా ఉంది అండ్ సో మెనీ పీపుల్ హూ కేమ్ అండ్ ఆస్క్ మీ సీజన్ 2 ఎప్పుడు వస్తుంది, మేము ఫ్యామిలీతో చాలా బాగా ఎంజాయ్ చేసామని చెప్పి. ఐ థింక్ ఐ ఆస్ ఎస్కేఎన్ గారు లాట్ ఆఫ్ టైమ్స్, ఎస్కేఎన్ గారు రవి గారిని చాలాసార్లు అడిగా సీజన్ 2 ఎప్పుడు వస్తుందండి ఎప్పుడు వస్తుందని. బికాజ్ వెన్ ఐ డిడ్ సీజన్ 1 నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్దగా అవుతుందని చెప్పి. బట్ మేము షూట్ చేసేటప్పుడు వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్, కానీ డైలాగ్స్ ఇంత క్రేజీ హిట్ అవుతాయని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. సో ద హోల్ క్రెడిట్ గోస్ టు రవి గారు, ఎస్కేఎన్ గారు, ద హోల్ టీమ్ ఆఫ్ ఆహా. అండ్ సీజన్ 2 వస్తుంది అనగానే ఐ మీన్ టు సే నాకు స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు ఐ రెడ్ ద హోల్ థింగ్. ది సీజన్ 1కి ఇది డబుల్ త్రిబుల్ ఫన్ ఉంటుంది. అండ్ వాట్ ఎవర్ యూ గైస్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ సీజన్ 2, అంటే సీజన్ 1లో మీరు ఎక్స్పెక్ట్ చేయనివి చాలా డైలాగ్స్ ఉన్నాయి, సీన్స్ అన్నీ ఉన్నాయి. సీజన్ 2లో దానికి మించి ఉంటాయి. సో ఇప్పుడు మీరు చూసారు కదా టీజర్, ఐ థింక్ ఇట్ లుక్స్ లైక్ అ ఫిల్మ్ టు మీ, నాట్ ఎట్ ఆల్ లైక్ అ సిరీస్ అట్ ఆల్. ద క్వాలిటీ ఇట్స్ లైక్ అ ప్రాపర్ ఫిల్మ్. అందుకనే ఎస్కేఎన్ గారిని రిలీజ్ చేయండి సినిమా లాగా బాగుంటుంది అని చెప్పాను. బట్ హ్యాట్స్ ఆఫ్ టు ద హోల్ ఆహా టీమ్ అండి. ఎందుకంటే ఏదైనా మంచి కాంటెంట్ లైక్ వాట్ ఎవర్ ఈస్ అపీలింగ్ టు ఆడియన్సెస్, దే గెట్ ఇట్ డన్. కొత్త కొత్త డైరెక్టర్స్ని అందరిని ఇంట్రడ్యూస్ చేసి దే గెట్ ద స్టోరీస్ టు సీ ద లైట్. సో దట్స్ అ వెరీ వెరీ గుడ్ థింగ్. అండ్ ఎస్కేఎన్ గారు వాళ్ళ ప్రొడక్షన్లో ఆబ్వియస్లీ కల్ట్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు బేబీ సినిమాతో. అండ్ దే ఆర్ 2-3 ప్రాజెక్ట్స్ విచ్ ఆర్ గోయింగ్ ఆన్. అండ్ ఎస్కేఎన్ మీద చాలా ఇన్స్పైరింగ్ అండి అసలు. ఎందుకంటే నాట్ జస్ట్ మీరు డైలాగ్స్ మాటల మాంత్రికుడే కాదు, యూ ఇన్స్పైర్ అ లాట్ ఆఫ్ పీపుల్ అంటే ఇండస్ట్రీలో వాళ్ళకి. So thank you Andy, thank you so much for making me part of season 2 again. And coming to actors, welcome Rashi and Kushita. అసలు నాకు కుషిత ఇంత ఏంటి పాపులర్ అని నాకు ఐడియా లేదు. బట్ అంటే తను సీన్స్ చూస్తే మాత్రం అంటే అంటే కొంచెం మాస్గా చెప్పాలంటే కన్నుల పండుగ అన్నది. ఎందుకంటే బికాస్ షీ సో క్యూట్, షీ సో హాట్. తను చెప్పినట్టే షీఈస్ వెరీ అంటే కొరియన్ చెప్పినప్పుడు కానీ ద వే షీ యాక్టెడ్ ఇట్ ఇస్ సో లైక్ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్ ఓన్లీ. అండ్ షీ లుక్ వెరీ ఏమంటారు క్యూట్గా. జెన్జీ వాళ్ళకి చాలా అపీలింగ్ ఉంటుంది. ఐ థింక్ షీ విల్ బి అ స్టార్ ఆఫ్టర్ దిస్, ఐ ఫీల్ సో, అంటే కాలేజ్ గోయింగ్ వాళ్ళందరిలో. అండ్ రాశి ఆబ్వియస్లీ ఏం చెప్పాలి, ఎన్నెన్నో సినిమాలు. ఇప్పుడు ఈరోజు ఒక సినిమా రిలీజ్ అయింది యాక్చువల్లీ. సో